చింత చిగురు పప్పు చేయడానికి కోసం కుక్కర్లోకి 1 కప్పు పెసరపప్పు వేసి వాష్ చేసుకొని కారానికి సరిపడా తుంచుకున్న 10 పచ్చిమిరపకాయలు వాష్ చేసి కట్ చేసుకున్న 1 కప్పు చింత చిగురు, అర్ధ స్పూను పసుపు, టేస్ట్కు తగినంత 1 స్పూను సాల్ట్ పొడి, అర్ధ స్పూను ధనియాల పొడి, కట్ చేసుకున్న అర్ధ కప్పు ఆనియన్ను, అర్ధ కప్పు టమాటో, పెసరపప్పు మునిగే మాత్రమే వాటర్ వేసుకొని మూత పెట్టి 2 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోగానే మూత తీసి కచ్చా పచ్చాగా స్మాష్ చేసుకొని అవసరమైతే గ్రేవీకి సరిపడా కొద్దిగా వాటర్ వేసి తిరగబాత కోసం కొద్దిగా ఆయిల్, 1 స్పూను ఆవాలు, దంచుకున్న 4-5 గార్లిక్, 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి తిరగబాత వేగగానే తీసి సాంబార్లో వేసుకొని 1 ఉడుకు రాగానే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే